హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పచ్చి మామిడికాయతో పుల్లైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పచ్చి మామిడికాయని తీసుకొని పీలప్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే దీనిలోంచి మనం జ్యూస్ని అయితే బయటికి తీయాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిపైన క్లాత్ వేసి పలుచంది ఈ రసాన్ని అందులో వేసుకొని గట్టిగా పిండుకుంటే మనకు అందులో నుంచి జ్యూస్ అనేది బయటకు వస్తుంది. ఇలా మనకి ఎంత జ్యూస్ వస్తే అంత తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని అయితే మనం ఇలాగే మ్యాంగో జ్యూస్లా కూడా తీసుకోవచ్చు. పంచదార వేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని రుచికి తగినంత పంచదారని, అలాగే మీ దగ్గర ఉంటే బ్లాక్ సాల్ట్ని కూడా కొంచెం వేసుకోండి. నా దగ్గర అయితే బ్లాక్ సాల్ట్ లేదు, నేనైతే ఓన్లీ షుగరే వేస్తున్నాను. షుగర్ వేసి అలాగే కలర్ కోసం కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి. అండ్ తర్వాత మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే వేసుకోండి. నేనైతే వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను, మ్యాంగో ఎసెన్స్ లేదు నా దగ్గర. వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు, షుగర్ కరిగితే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనం టీ గ్లాసెస్లో వేసేసుకొని మధ్యలో మన దగ్గర స్టిక్స్ ఉంటే స్టిక్స్ వేసుకోండి, లేదంటే ఏ ఒక్క స్టిక్స్ నీట్గా కట్ చేసేసి వేసుకుంటే సరిపోతుంది. వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 12 గంటల పాటు పెట్టుకోండి. వోల్టేజ్ హైలో పెట్టుకొని 12 గంటల తర్వాత చూడండి, మనకైతే పుల్లైస్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా మనం టర్న్ చేసుకుంటే రౌండ్గా తిప్పితే మనకి ఐస్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇంక ఇంతేనండి, మనం టీ గ్లాసెస్లో ఈజీగా పుల్లైస్ అయితే మామిడికాయతో తయారు చేసేయచ్చు, ఎవరైనా చేసేయచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.